నమస్కారం. మన ఆత్మీయులు మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకాలను మనం ఎలా బ్రతికించుకుంటున్నాం? వాళ్ళకి మనం ఇచ్చే నివాళిని కేవలం 3 అక్షరాలకు పరిమితం చేయకుండా దాన్ని శాశ్వతంగా మార్చే ఒక దారి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి అటూ ఇటూగా ఓ 60-70 ఏళ్లు బతికారు. ఎన్నో ఎండనాళ్లు చూశారు, వానలు చూశారు, ఒక కుటుంబాన్ని కష్టపడి నిలబెట్టారు. మరి అంతటి జీవితానికి మనమిచ్చే విలువ చివరికి ఒక 3 అక్షరాల సందేశమేనా? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇప్పుడొక విషయం కొంచెం చేదుగా అనిపించినా సరే మనం మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో మన ఊర్లో ఒక పెద్దాయన కన్నుమూస్తే ఏం జరుగుతోంది? మనం వాళ్ళకిస్తున్న గౌరవం నిజంగా వాళ్ళ జీవితానికి సరిపోతుందా? మనం సాధారణంగా 2 రకాలుగా స్పందిస్తాం. ఒకటి, వీధిలో ఒక పెద్ద ప్లాస్టిక్ ఫ్లెక్స్ కడతాం. కానీ 10 రోజులు గడిచేసరికి అది వానకి తడిసి గాలికి చిరిగిపోతుంది. మనం దైవంగా భావించిన వాళ్ల ఫోటో చివరికి చెత్తలో కలిసిపోతుంది. ఇక రెండోది, ఫోన్లో. వాట్సాప్ గ్రూప్లో ఆ ఫోటో రాగానే వెంటనే ఆర్ఐపీ అని టైప్ చేసి మన పనైపోయిందనుకుంటాం. ఆ సందేశం కొన్ని గంటల్లోనే వందల మెసేజ్ల కిందకి వెళ్ళిపోతుంది. ఇది అక్షరాల నిజంగదా? మన వేళ్లకు ఉన్న వేగం మన గుండెల్లకి లేదు. ఆ 3 అక్షరాలు టైప్ చేయడానికి పట్టేంత సమయం కూడా ఆ వ్యక్తి గురించి ఆలోచించడానికి మనం కేటాయించట్లేదు. మన చర్యలకి, మన భావనలకి ఎంత తేడా వచ్చేసిందో చూడండి. అంటే ఇది కేవలం మన బద్ధకం కాదు, ఒకరి జీవితాన్ని గౌరవించడంలో ఒక సమాజంగా మనం తప్పు చేస్తున్నాం. మన ఊరి మూలాల్ని, మన పెద్దలు మనకి నేర్పిన ఆ విలువల్ని మనమే మెల్లమెల్లగా మరచిపోతున్నాం. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు కేవలం ఆ మనిషిని మాత్రమే కాదు, వాళ్లతో పాటు వాళ్ల అనుభవాలని, వాళ్ళు చెప్పే కథల్ని, ఒక రకంగా చెప్పాలంటే మన ఊరి చరిత్రలో ఒక భాగాన్ని కోల్పోతున్నాం. చిరిగిపోయే ఫ్లెక్సీలు వాళ్ల కథను చెప్పలేవు. కనుమరుగయ్యే వాట్సాప్ సందేశాలు వాళ్ల త్యాగాలను వివరించలేవు. మరి దీనికి పరిష్కారమేంటి? ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కాదు, వాట్సాప్ ఫార్వర్డ్లు అస్సలే కాదు. అసలైన పరిష్కారం ప్రతి గ్రామానికి ఒక డిజిటల్ స్మృతివనం ఉండటం. ఈ డిజిటల్ స్మృతివనం అంటే ఏదో నోటీస్ బోర్డ్ లాంటిది కాదు. ఇది మన పూర్వీకుల కోసం, మన ఊరివాళ్లందరం కలిసి కట్టుకునే ఒక ఆన్లైన్ గుడిలాంటిది. వాళ్ల జీవితాలని, మన ఊరి చరిత్రని శాశ్వతంగా భద్రపరిచే ఒక పవిత్రమైన స్థలం. ఈ డిజిటల్ మ్యూజియంలో వాళ్ల పుట్టుక దగ్గర నుండి వాళ్లు సాధించిన విజయాల వరకు వాళ్ల పూర్తి జీవిత ప్రయాణాన్ని మనం పొందుపరచవచ్చు. వాళ్ల నవ్వుల్ని, మాటల్ని బంధించిన ఫోటోలు, వీడియోలతో వాళ్ల జ్ఞాపకాలని ఎప్పటికీ సజీవంగా ఉంచొచ్చు. మన పిల్లలకి మన మూలాలను తెలియజేసేలా పూర్తి వంశవృక్షాన్ని చేర్చవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే బంధువులు, స్నేహితులు వాళ్ల మనసులోని మాటల్ని ఇక్కడ పంచుకోవచ్చు. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుంది. కానీ అమ్మో, ఇదంతా ఆన్లైన్లో చేయాలా? చాలా కష్టమేమో, మనకి టెక్నాలజీ అంతగా తెలీదు కదా అని చాలామంది అనుకోవచ్చు. కాని అసలు నిజం అది కాదు. ఇది చాలా చాలా సులభం. ఎంత సులభమంటే మనం రోజు వాట్సాప్ స్టేటస్ పెడతాం కదా, అంత సులభం. మీ ఊరి కోసమున్న ఆ లింక్ ఓపెన్ చేసి నివాళి సమర్పించు అనే బటన్ నొక్కండి. వాళ్ల ఫోటో, కొన్ని వివరాలు ఇచ్చి మీ మనస్సులోని ఒక చిన్న జ్ఞాపకాన్ని 2 ముక్కల్లో రాసి సబ్మిట్ చేయండి. అంతే, పని అయిపోయింది. ఈ మొత్తం పనికి పట్టే సమయం ఎంతో తెలుసా? కేవలం 2 నిమిషాలు. అవును, కేవలం 2 నిమిషాలు. కాని ఈ 2 నిమిషాల్లో మనం సృష్టించేదానికి వెలకట్టగలమా? ఇది తరతరాలకి నిలిచిపోతుంది. మరి దీని అసలైన విలువ ఏంటి? ఇది కేవలం ఒక జ్ఞాపకం కాదు. ఇది భవిష్యత్ తరాలకి మనమిచ్చే ఒక భావోద్వేగ ఆస్తి, మన గుండెలకు సంబంధించిన ఒక వారసత్వ సంపద. ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మనం రాసే ఆ 4 మంచి మాటలు రేపు వాళ్ళ కుటుంబానికి ఎంత ధైర్యాన్నిస్తాయో. జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినప్పుడు వాళ్ల పిల్లలు ఈ పేజీ తెరిచి, మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన వల్లే నేనీరోజిలా ఉన్నాను లాంటి మాటలు చదివినప్పుడు అవి వాళ్లకి కేవలం అక్షరాల్లా కాదు, ఒక కొండంత అండగా నిలుస్తాయి. ఈ నివాళి విలువ కాలం గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. 5 ఏళ్ల పిల్లాడు తన తాత కథని ఇక్కడే చదువుతాడు. 15 ఏళ్ల తర్వాత ఆత్మీయుల మాటల్లో ఓదార్పు దొరుకుతుంది. 30 ఏళ్ల తర్వాత వాళ్ల మునిమనవడు తన వంశం ఎంత గొప్పదో ఇక్కడే తెలుసుకుంటాడు. తన మూలాలతో ఒక బంధాన్ని ఏర్పరుచుకుంటాడు.
కాబట్టి ఇప్పుడు మనం ముందున్న దారి చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు రేపటికి కనబడకుండా పోయే వాట్సాప్ సందేశం, మరోవైపు తరతరాలకు స్ఫూర్తినిచ్చే శాశ్వతంగా నిలిచిపోయే ఒక డిజిటల్ నివాళి. ఏది కావాలో మనమే తేల్చుకోవాలి. ఒక్క క్షణం మన గురించి మనం ఆలోచిద్దాం. రేపు మన సమయం వచ్చినప్పుడు మన గురించి కూడా ఎవ్వరో ఒకరు 4 మంచి మాటలు రాయాలని, మన జ్ఞాపకాలని ఇంతే గౌరవంగా భద్రపరచాలని మన ఆత్మ కూడా కోరుకుంటుంది కదా. ఎందుకంటే మనిషి మరణించవచ్చు, కాని జ్ఞాపకం బ్రతికే ఉండాలి. అదే అస్సలైన అమరత్వం. కాబట్టి ఈసారి యాంత్రికంగా కాకుండా మనస్ఫూర్తిగా నివాళి అర్పిద్దాం. మన గ్రామ చరిత్రను, మన పెద్దల వారసత్వాన్ని మనమే కాపాడుకుందాం.